ఎల్లారెడ్డిపేట మండలంలో మరి నిన్న మొన్న కురిసినటువంటి అకాల వర్షాల వల్ల మరి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. 15-20 రోజుల నుంచి వరిధాన్యం సేకరణ ఫ్యాక్స్ సెంటర్లో కానీ ఐకేపీ సెంటర్ కానీ చేస్తున్నప్పటికి కూడా ఇంకా అన్లోడింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా సెంటర్లలో ఒక 30-40% వడ్లు మిగిలిపోవడం అటువంటిది జరిగింది. ఏదైతే మరి జూన్ వస్తూ ఉంది, ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము మరి ఇంకా మరి ధాన్యాన్ని సేకరించే క్రమంలో వేగం పెంచాలని, అలాగే లారీలు కూడా తొందరగా ట్రాన్స్పోర్టేషన్ వేగవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి ఇన్ని రోజులుగా ధాన్యం సేకరిస్తూ ఉన్నా మరి ధాన్యం ఎక్కువగా పండడం వల్ల అధిక ధాన్యం వస్తూ ఉంది. మన ప్రభుత్వం దీన్ని అంచనా వేయట్లో విఫలమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఏటా ఒక అంచనా ఉంటుంది, ఎంత ధాన్యాన్ని సేకరిస్తాం, ఎంత మొత్తంలో ధాన్యం వస్తున్నటువంటిది మరి ఒక అంచనా ఉంటుంది. మరి ఆ అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి వెంటనే ఈ ప్రభుత్వం ఇక్కడ పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను చివరి గింజ వరకు కొనాలని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తడిసిన ధాన్యాన్ని కూడా ఏ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో తూకం చేసి మరి గోదాములకు పంపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రైతులు అరిగోస పడుతున్నారు కళ్ళల్లో, ఇదంతా కూడా గుర్తించి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ధాన్యాన్ని తొందరగా తరలించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.